ఇక నేను మళ్ళీ రిపీట్ చేయండి సార్. అనేక కేసులు ఇలా తీసుకెళ్ళి పాల పొంగులాగా ఇలా చల్లారిపోయినటువంటి పరిస్థితులు చూసాం. మరి ఇప్పుడైతే పాల పొంగు బాగా పైకి వచ్చే ఉంది. మరి ఆల్రెడీ కొన్ని వినపడుతున్నాయి, భారీ ఎత్తున బ్యాక్ డ్రాప్లో డీల్స్ జరుగుతున్నాయి అని చెప్పేసి. మరి విజయసాయిరెడ్డి గారిని A5గా పెట్టి కూడా మేము చాలా ట్రాన్స్పరెంట్గా వెళ్తున్నాం అనేది రిమాండ్ రిపోర్ట్లు అయితే క్లియర్గా కనబడుతోంది. మరి మనీ ట్రయల్ కూడా చూపిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి కేసులో మొదటి రోజు నుంచి చివరి వరకు ఆయన రిలీజ్ అయ్యే వరకు కూడా లోకేష్ గారు మొదటి నుంచి, లోకేష్ గారే కాదు మనలాంటి వాళ్ళు ఏమైనా చదువుకున్న వాళ్ళని చూస్తే వేర్ ఈస్ ద మనీ ట్రయల్, ఏ కేసు అయినా సరే కానీ మనీ ట్రయల్ ఏది అంటే ఇక్కడ మనీ ట్రయల్ చూపిస్తున్నారు వీళ్ళు డాక్యుమెంటల్గా. మరి ట్రయల్ కూడా చూపిస్తున్నారు. మరి దీనికి ట్రయల్తో రాపేస్తారా లేకపోతే ఎండ్ కార్డు వేస్తారా? ముందుగా మీకు బిగ్ డిబేట్, టాప్ డిబేట్ లో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం. ఇప్పుడు నిన్నటి వరకు వైసీపీ వాదన ఏంటంటే 10 నెలలు అయింది, 11 నెలలు అయింది, మా అవినీతిని పట్టుకున్నారా, మమ్మల్ని కేసులు పెట్టారా, అరెస్ట్ చేశారా, ఛాలెంజ్, పెద్దిరెడ్డిని అరెస్ట్ చేస్తారా, మమ్మల్ని అరెస్ట్ చేస్తారా, కమాన్ అని చెప్పి ప్రగల్భాలు పలికారు. సరే, ప్రభుత్వం అన్ని చక్కబెట్టుకుని హడావుడు లేకుండా తాపీగా సాక్ష్యాధారాలన్నీ సేకరించి ఒక్కొక్కటి బయటికి తీసి అరెస్టుల పర్వం మొదలుపెట్టింది. దీనికి కారణం ఎవరండి? గత 19 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి బాహాటంగా నా అక్క చెల్లెమ్మలు కాపురం నేను నిలబెడతాను, వాళ్ళ భర్తల నుండి, తాగుబోతు భర్తల నుండి నేను రక్షిస్తాను, ప్రతి రాత్రి ప్రతి అక్క చెల్లెమ్మ ఒక నరకం చూస్తుంది, అటువంటి నరకం లేని రాష్ట్రంగా రాజ్యంగా తీర్చిదిద్దుతాను అని చెప్పి ఆయన వాగ్దానం చేసి మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి, మద్యం తాగాలంటే స్టార్ హోటల్కి వెళ్ళాలని చెప్పి, కేవలం కోటీశ్వరులు మాత్రమే మద్యం తాగడానికి వీలు ఉండే విధంగా రాష్ట్రంలో మద్యం లేని వ్యవస్థగా తీర్చిదిద్దానని చెప్పడం జరిగింది. అవన్నీ పక్కన పెట్టి ఆఖరికి నేను అంచెలంచెలుగా దీన్ని నిషేధిస్తాను అని చెప్పాను తప్ప నిషేధిస్తానని చెప్పలేదని అబద్ధం ఆడి, మడం తిప్పి మాట తప్పి, ప్రభుత్వమే సొంత దుకాణాలు పెట్టి, సొంత డిస్టిలరీలు పెట్టి అమ్ముకునే స్థాయికి, అమ్ముకునే దిగజారుడుతనానికి ఆవేళ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి ఒడిగట్టు. అక్కడ మళ్ళీ డిజిటల్ పేమెంట్స్ కూడా లేవు. 95,000 కోట్ల రూపాయల వ్యాపారం జరిగితే కేవలం 690 కోట్లకు మాత్రమే అక్కడ లెక్కలు ఉన్నాయి. మిగతా సొమ్మంతా ఎక్కడికి పోయింది? నదులన్నీ సముద్రంలో కలిసినట్టు. రాష్ట్రంలో గత 5 ఏళ్లు అవినీతి దారులన్నీ, అవినీతి సొమ్మంతా జగన్మోహన్ రెడ్డికే ఆ ప్యాలెస్కే వెళ్ళింది, తాడేపల్లి ప్యాలెస్కే వెళ్ళింది. కాబట్టి సర్కస్ లో రింగ్ లీడర్ లాగా ఈ స్కామ్ మాస్టర్ జగన్మోహన్ రెడ్డి అని ఇవాళ తేలిపోబోతుంది. ఏ స్కామ్ తీసుకున్నా జగన్మోహన్ రెడ్డి కనుసరణలోనే అవినీతి అథెంటిక్ గా జరిగింది. అలాంటప్పుడు ఆనంద్ సాగర్ గారు, అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఒక్క కేసులో కూడా ఎందుకు కనపడటం లేదు? మరి ఆఖరి ఇంక్లూడింగ్ లిక్కర్ స్కామ్ తో సహా. అదే చెప్తున్నాను సార్, నాకు అవకాశం ఇవ్వండి, మరి చెప్తున్నాను కదా, ఫస్ట్ 1 by 1 చెప్తున్నాను. నాకు గుర్తున్నంత వరకు ఒక్క రఘురామరాజు గారి కేసులో మాత్రమే ఆయన పెట్టాడు, ఆయన ఫీల్ అవుతాడని చెప్పేసి ఏమన్నా పెట్టారని తెలియదు. కానీ ఇప్పుడు ఎకాయకిని జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి సర్కార్కి, కూటమి సర్కార్కి ఏమన్నా తేడా ఉందంటారా? అర్ధరాత్రి బస్సులో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని చుట్టుముట్టి లాక్కెళ్ళినట్టుగా, జైల్లో పెట్టినట్టుగా జగన్మోహన్ రెడ్డిని కూటమి చేస్తే కూటమికి జగన్మోహన్ రెడ్డికి తేడా ఉంటుందంటారా? మా ప్రభుత్వం ఇదే లిక్కర్ కేసు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చంద్రబాబు నాయుడు గారి పేరు మీద కూడా పెట్టారు. 2022లోనో 23లోనో A3గా పెట్టారు. A3గా. ఇది డెమోక్రటిక్ సిస్టమ్ గా ప్రభుత్వం ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అధికారులు ఆ విధంగా ముందుకెళ్తున్నారు. మాకు ఎవరి మీద కక్ష లేదు. ఏదో అదరాబాదరా అరెస్టులు చేసి ప్రజలకు చూపించేసి మేమేదో సాధించేసామని చెప్పుకుని కొండంత ఎలకన పట్టుకున్న చందం చేయాలని మేము అనుకోవట్లేదు. పక్కా ఎవిడెన్స్ తోటి, పక్కాగా
స్కామ్ అనేది వెలికి తీసి ప్రజల ముందు పెట్టాలనేదే మా ప్రభుత్వం ఎజెండా. ఆ ఎజెండాతోటే మేము ట్రాన్స్పరెంట్ గా ముందుకెళ్తున్నాం. అంతేగాని ఒడతూపులూపి బెదిరింపులు ఏదో వాగాడంబరం చేసి సొల్లు కబుర్లు చెప్పి ప్రజలను మభ్య పెట్టాల్సిన అవసరం 4 ఏళ్ల వరకు అసలు మాకు ఏ విధంగా ఉందో చెప్పండి. ఎందుకు మేము ఇప్పుడు అడావుడు పడాలి? ఎందుకు మేము తప్పు చేయాలి? ఎందుకు మేము లేనిపోని మాటలు మాట్లాడాలి? లేనిపోని కేసులు పెట్టాలి? ఉన్నది ఉన్నట్టుగా ప్రజల ముందు పెట్టడానికి 100% మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. దాని మీదే దృష్టి పెట్టి ముందుకెళ్తా ఉంది. కేసులు పెట్టడం లేట్ అయితే తప్పు అంటారు, ఇన్వెస్టిగేషన్ జరగడం లేట్ అయితే తప్పు అంటారు, అరెస్టు చేస్తే తప్పు అంటారు, ఎవిడెన్స్ లేదంటారు. ఏమిటండి ఇది ఎవిడెన్స్? ఇప్పుడు అరెస్ట్ చేసిన తర్వాత కోర్టులు ఉంటాయి, వాళ్ళకి బెయిల్స్ ఇస్తాయి, వాళ్ళ వాదన ఉంటుంది. ఇక్కడ ప్రభుత్వం చూపించే ఎవిడెన్స్ ఉంటుంది. ఇవన్నీ తేలప్పుడు 12 ఏళ్లుగా 13 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి బెయిల్ మీద ఉన్నాడు. తెలియండి కేసులు ఏమన్నా? ఒక విచారణ ఖైదీగా ఉండి ఎన్నికల్లో ముఖ్యమంత్రి అయ్యాడు. ప్రజలు అతను పట్టం కట్టారు 19లో. ఏమో వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలని చిన్న చిన్న దారుల్ని ఎత్తుక్కుని ముద్దాయిలు కూడా చలామణి అయిపోతున్నారు కదా, పార్టీలు పెట్టి ముఖ్యమంత్రులు అయిపోతున్నారు కదా, రాజకీయ నాయకులుగా పట్టటోపం చూపిస్తున్నారు కదా. వ్యవస్థలు ఈ విధంగా నిర్వీర్యం అయిపోతున్నప్పుడు ఈ ప్రభుత్వం చేతిలో ఉండి కూడా ఇటువంటి కేసుల్లో కొంత ఆచితూచి అడిగేయడమే మేలు తప్ప దూకుడుగా వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. ఇవాళ 22,000 కరెక్టే ఆనంద్ సాగర్ గారు మీరు చెప్పిన వాటితో పూర్తిగా ఏకీభవిస్తూనే 12 సంవత్సరాలుగా బెయిల్ మీద బయటకున్నారు అని అంటే వెళ్ళి మోదీ గారిని అడగండి. ఆ టెర్రరిస్టులు ఒక కాల్ చేస్తూ ఇదే మాట అన్నారంట, గో అండ్ టెల్ యువర్ మోదీ అని చెప్పేసి. అలాగే మీరు ఎందుకని మరి ఇలాగ అయిపోయి ఉన్నాయి కేసులు అని చెప్పేసి మీరు కూడా వెళ్ళి మోదీ గారిని అడగాలి. ఎందుకనంటే అదే ఢిల్లీ లిక్కర్ స్కాము ఆఫ్టర్ ఆల్ 100 crore, ఈవెన్ మనీ ట్రయల్ కూడా లేదు. అది కూడా లిక్కర్ పాలసీ. లిక్కర్ పాలసీ ఇంకా ఇంప్లిమెంటేషన్లోకి రాలా. ఒకవేళ ఇంప్లిమెంటేషన్లోకి వస్తే ఈ రకమైన ఎక్స్చెక్కర్కి ఇంత నష్టం జరిగేదని చెప్పేసి ఆ రకంగా ఆ స్కామ్ని ఈడీ అంటే సిబిఐ ఎలా పరుగులు పెట్టించినా చూసాం. ఇక్కడ అలాగే తమిళనాడు ఈ మధ్య రీసెంట్గా కూడా ఈడీ రైట్స్ జరిగినాయి. నాట్ ఈవెన్ 1000 crores, లెస్ దాన్ 1000 crore అంటున్నారు. అక్కడ కూడా పెద్దగా దొరకబట్టుకున్నది ఏం లేదు. లేదంటే కనుక అక్కడ డిఎంకే ఉంది కాబట్టి వాళ్ళని కూడా లోపలేసేవాళ్ళు, అక్కడ కేజ్రీవాల్ లోపలేసినట్టు. ఇక్కడ బిజినెస్ టోటల్గా 99,000 crores, 99,000 కోట్ల రూపాయలు మీరు అన్నట్లుగానే. డిజిటల్ పేమెంట్లు జరిగింది 690 కోట్లు, ఓకే 700 అనుకుందాం రౌండ్ ఫిగర్. మిగిలిన 68,300 కోట్ల రూపాయలు మొత్తం కూడా క్యాష్ ట్రాన్సాక్షన్సే. వేర్ ఈజ్ ఈడీ? వేర్ ఈజ్ ఈడీ అండర్ విచ్ ఈజ్ అండర్ బీజేపీ హోమ్ మినిస్ట్రీ? ఓకే, అదే కాదు, అది పక్కన పెడతాం సరే. టోటల్ బిజినెస్ అది మొత్తంగా ఏది 5 సంవత్సరాల్లో. ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ పార్లమెంట్లో శ్రీకృష్ణదేవరాయలు గారు చెప్పింది ఏంటి? టోటల్ 18,000 crores గోల్మాల్ జరిగింది. దాంట్లో 3,200 కోట్లు దేశం దాటిపోయింది. దేశం దాటిపోయిందంటే మనీ లాండరింగ్. అది దాన్ని చూడాల్సింది ఎవరు? ఈడీ. వేర్ ఈజ్ ఈడీ దెన్? కాబట్టి మీరు అడగాల్సింది మోదీని సార్. ఇప్పుడు ఈడీలు సిబిఐలు అన్ని కూడా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి సంస్థలు. స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ మీద పెత్తనం చేయడానికి కానీ ఆజ్ఞాపించడానికి కానీ అవకాశం లేనటువంటి వ్యవస్థలు అవి. స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి వ్యవస్థలు. పోతే ఇక ఈ స్కామ్ లో 2020లో ఆదాయ కంపెనీ పెట్టారు, 60 కోట్ల వర్కింగ్ క్యాపిటల్ తో పెట్టారు. అది 735 కోట్లు వ్యాపారం చేసింది. 2022లోనో 22లో లీలా డిస్టిలరీ కంపెనీ పెట్టారు. అది 455 కోట్లు వ్యాపారం చేసింది. సో ఓపెన్ గా తెలుస్తున్నాయి కదండి. మామూలుగా చిన్నపిల్లాడు ఈ పేపర్ చదివినా కూడా ఇక్కడ జరిగింది స్కామ్ అనేది తెలుస్తుంది. ఎందుకంటే ఆవేళ తమ్ముడు ఇందాక రమేష్ మాట్లాడుతూ బెల్ట్ షాపులు ఉన్నాయి. ఇప్పుడు బెల్ట్ షాపులు ఎప్పుడు లేవు? మీ 5 సంవత్సరాలు యథేచ్ఛగా బెల్ట్ షాపులు ఉన్నాయిగా. బెల్ట్ షాపులు మీరు ఏమైనా నిషేధించారా? మీ పార్టీ అనుచరులందరూ కూడా బెల్ట్ షాపులు పెట్టుకుని విపరీతమైన వ్యాపారం చేశారు. మా పక్కన యానం ఉంటది, సెంట్రల్ గవర్నమెంట్ అక్కడ కేంద్ర పాలిత ప్రాంతం. అక్కడి నుంచి ఆ పక్కన ఉన్నటువంటి మత్స్యకారి గ్రామాలకి మీ ముమ్మిడివరం శాసనసభ్యుడు పొన్నాడ సతీష్ కుమార్ మందు రప్పించి ఇది వేలం వేసి షాపులు వేలం వేసి యానం ముందు అమ్ముకోవడానికి వేలం, కాపుసారా అమ్ముకోవడానికి వేలం వేసి అమ్మారు కదా. అటువంటి పరిస్థితులు ఇప్పుడు లేవు కదా. బెల్ట్ షాపులు మీరు నిషేధించినట్టు మాట్లాడితే ఎలా తమ్ముడు? కాబట్టి ఈ మద్యం కుంభకోణంలో ఖచ్చితంగా హెడ్ బాసు
రింగ్ మాస్టరు ఈ సొమ్ములన్నీ నేలమాళికల్లో దాచుకున్నది జగన్మోహన్ రెడ్డి అని త్వరలో నిరూపించబోతున్నాం. ఇది ఎట్టి పరిస్థితుల్లో మీరన్న ఇందాక అన్నట్టుగా దీన్ని ఈ పొంగు అరిగిపోద్దా పొంగిపోద్దా అని ఆ సమస్య లేనే లేదు. తెర వెనక ఏమి ఎవరితోటి లాలోచిపడట్లేదు. ఎటువంటి చీకటి కోణం లేదు ఇందులో. ట్రాన్స్పరెంట్ గా మద్యం కుంభకోణంలో అసలు దోచిని కుంభస్థలాన్ని కూటమి ప్రభుత్వం కొట్టబోతుంది. చిరంజీవి గారి సినిమాలో చెప్పినట్టుగా కొడితే కొట్టాలిరా 6 కొట్టాలన్నట్టుగా మేము కుంభస్థలాన్ని కొట్టబోతున్నాం. పెద్ద తలకాయని ఫోన్లో నిలబెట్టబోతున్నాం. 6 కొట్టబోతున్నాం. సూపర్ 6 కూడా అమలు చేయబోతున్నాం. ఓకే సార్. ఆనంద్ సాగర్ గారు